కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు చీరలను పంపిణీ చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే. గత బీఆర్ఎస్ హయాంలో రాజకీయాల్లో మహిళలకు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ కల్పించామని అన్నారు. నిరుపేద కుటుంబాలు పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి అందజేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన 33% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళల పాత్ర దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని రంగంలో కూడా మహిళల పాత్ర లేనటువంటిది ఎక్కడ లేదు. మహిళల పాత్ర పెద్ద ఎత్తుగా మహిళల పాత్ర ఉంది. కాబట్టి మహిళలను గౌరవించుకోవడం, మహిళలను ప్రేమించుకోవడం, మహిళలంటే ఒక తల్లి లాగా భావించడం అనేది మన సంప్రదాయం. ఒక అక్క చెల్లె తల్లిలాగా భావించే సంప్రకృతి మన భారతదేశంలో ఉంది. అందుకే మహిళలందరూ కూడా శుభావందనం తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు 50% రాజకీయంలో, 50% జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేషన్లు కానీ 50% ఇచ్చినటువంటి నాయకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, నిరుపేద ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కనీసము ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు 1,116 రూపాయలు, 1,016 రూపాయలని కళ్యాణ లక్ష్మి పేరు మీద కొన్ని లక్షల మందికి, 15 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.